భవిష్యత్తు తరాన్ని దృష్టిలో పెట్టుకుని అమృత్ 2.0 పథకాన్ని రూపొందించామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్ జిల్లాలో త్రాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 30 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ పథకం నిర్మాణ పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు శంకుస్థాపన చేశారు. అమృత్ 2.0 పథకం ద్వారా జిల్లాలోని వివిధ వార్డులలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇక 2.0 ద్వారా పట్టణంలో 32 కిలోమీటర్ల పైప్ లైన్ వేస్తున్నామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సబ్ స్టేషన్ మునిగిపోయిందన్నారు. దీంతో జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిపేయడం జరిగిందన్నారు. సబ్ స్టేషన్ కోసం నిధులు మంజూరు అవ్వడంతో త్వరలో నిర్మాణ పనులు మొదలవుతాయని ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. ఔరంగాబాద్, దాయరా, అవసరపల్లి, నవాపేట, మెదక్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్నటువంటి కాలనీలకు సంబంధించి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల అమృత్ పథకం కింద 30 కోట్ల రూపాయలతోటి ఒక 5 వాటర్ ట్యాంకులు, సుమారు 32 కిలోమీటర్ల నెట్వర్క్ తోటి పైప్ లైన్లు మరియు ఒక సబ్ స్టేషన్ నిర్మాణం కోసం అని చెప్పి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాట 34%, మిగతా నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి సుమారు 30 కోట్లతోటి ఈ పనులను ప్రారంభిస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా ఈ 5 ట్యాంకుల నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ ప్రాంతం లోపల ఇంటింటికి నల్ల నీటి కనెక్షన్ లేనటువంటి వారికి సుమారు 4,000 మందికి కొత్త కనెక్షన్లతో పాటు ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నీటి సరఫరాలో ఎట్లాంటి అంతరాయం లేకుండా చూడాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమృత్ 2 పథకం కింద వీటిని మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మెదక్ పట్టణంలో ఎక్కడైనా మంచినీటి కొరత ఉంటే ఆ కొరతను కూడా త్వరలోనే తీరుస్తామని కాంట్రాక్టర్ గారు సుమారు 6 నెలల్లో ఈ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి ప్రజలకు ఈ ట్యాంకులన్నీ అందుబాటులోకి తెస్తామని చెప్పినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు.